It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డేట్ 2/17/2017 అనమాట. మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్ చదువుతున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ లీడర్‌షిప్ గురించి. సో తర్వాత జిమ్‌కి వెళ్ళిపోయినా. అకాడమీకి వెళ్ళలేదు. కొంచెం అకాడమీలో మనకి మెంబర్‌షిప్ అయిపోయింది. కొంచెం మంత్ ఎండ్ కదా! జర టైట్ ఉందనమాట. అందుకని అకాడమీకి నెక్స్ట్ మంత్ ఫస్ట్‌కి వెళ్ళి జాయిన్ అయిదాం అనుకుంటున్నా. సో స్ట్రెయిట్‌గా జిమ్‌కి వెళ్ళిపోయాను అనమాట. సో జిమ్‌లో జరుగుతుంది చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. మీరు చూస్తున్నారు ఇంక్లైన్ బెంచ్. హెవీ వెయిట్స్ కొట్టక చాలా రోజులైంది. ఎందుకంటే మనము కాంపిటీషన్‌కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తక్కువ వెయిట్‌తో కొడుతుండే. బట్ ఇప్పుడు మళ్ళీ హెవీ వెయిట్స్ కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ తక్కువైతుందనమాట నా లోపట. కాబట్టి స్టిల్ ఐయామ్ హిట్టింగ్ హెవీ వెయిట్స్ అగైన్. పుల్ ఓవర్స్, ఇంక్లైన్ ఫ్లైస్. తర్వాత ట్రైసెప్ వర్కౌట్ చేసిన. ట్రైసెప్ ప్రెస్ డౌన్ అండ్ తర్వాత ట్రైసెప్ రోప్ ఎక్స్టెన్షన్ చేసిన. దీంతో మన చెస్ట్ వర్కౌట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం బాడీ అంతా బ్యాక్ స్ట్రెచ్ చేసిన. ఎందుకంటే ఫ్యూచర్‌లో జిమ్నాస్టిక్స్ చేద్దామన్న ప్లాన్ ఉంది చిన్నగా. కాబట్టి దానికోసం ఇప్పటి నుంచే బ్యాక్ మొబిలిటీ గానీ, బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ గానీ చేయాలనుకుంటున్నా ఎవ్రీడే కొంచెం కొంచెం. తర్వాత అక్కడ నా బాడీ అంతా వెయిట్ చూసుకున్నా. బాడీ వెయిట్, బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్, బాడీలో మజిల్ పర్సెంటేజ్, బాడీలో వాటర్ పర్సెంటేజ్ కంప్లీట్‌గా చెకప్ చేసుకున్నా. ఎవ్రీ మంత్ 1 టైమ్ చేసుకుంటా. సో ఇంటికొచ్చేసి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన అబౌట్ లీడర్‌షిప్ గురించి. ఒక లీడర్‌షిప్‌కి కావాల్సిన క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసినాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ ఉంటది బట్ చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేసిన. తర్వాత వర్క్‌కెళ్ళిపోయినా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన ట్రైనింగ్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. మనం చూసుకుంటే ఈచ్ రౌండ్ 2 minutes, అట్లా 5 rounds అండ్ రెస్ట్ టైం 1 minute అనమాట. అండ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు మనం బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళకి గంతలు కట్టుకొని మనం ఈరోజు వర్కౌట్ చేస్తున్నాం. కంప్లీట్గా కళ్ళు మూసుకొని చేస్తాం. అంటే కళ్ళు మూసుకొని మనం పంచెస్ ఎట్లా ల్యాండ్ చేస్తున్నాం, కిక్స్ ఎట్లా ల్యాండ్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా సౌండ్తోని చేయాలన్నమాట ట్రైనింగ్. కాబట్టి రౌండ్ లెంత్ కూడా 2 minutes పెట్టిన. సో దట్స్ ఆల్. దిస్ ఇస్ దట్. యా. సో ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట బ్లైండ్ ఫోల్డ్ ట్రైనింగ్. అంటే మన ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన సెన్స్ ఆర్గాన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే హియరింగ్ కెపాసిటీ, ఆ స్మెల్ కెపాసిటీ, ఆ సౌండ్ ఇవన్నీ. చూడండి చాలా మిస్ అవుతుంది కొడుతుంటే కూడా. వీడియో కంప్లీట్‌గా రికార్డ్ చేసిన బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మీకు జస్ట్ గ్లింప్స్ చూపిస్తున్నా ట్రైనింగ్ అనేది. ఆ పక్కకి కొన్ని సార్లు గోడ తగిలినా, వెనక డ్రమ్‌కి తగిలినా, కాలు స్లిప్ అయింది చాలా అయినాయి వీడియోలో. సో ఫైనల్లీ అవి దిగంగానే లైట్ కళ్ళకొచ్చేసరికి కళ్ళు నొస్తున్నాయి. సో ట్రైనింగ్ ఫినిష్ అయిపోయింది. Finally, I completed today's challenge. Focus చాలా ఇంప్రూవ్ అవుతుంది. జై హింద్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఎవ్రీబడి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డేట్ 217/369. ఈ రోజు మనం 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్‌లో మనం నిన్న మాట్లాడుకున్నట్టు లెసన్ నెంబర్ 7 ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనమాట. సో ఆర్గనైజ్డ్ ప్లానింగ్‌లో మనకి 2 కాన్సెప్ట్స్ ఇచ్చారు నెపోలియన్ హిల్. ఒకటేమో ప్లానింగ్ గురించి, రెండోది అబౌట్ లీడర్‌షిప్ గురించి. కాబట్టి నిన్న మనం టైం సరిపోదని ఓన్లీ ప్లానింగ్ గురించే డిస్కస్ చేసాం. అండ్ ఈ రోజు క్లాస్‌లో మనం అబౌట్ లీడర్‌షిప్, అబౌట్ ద అట్రిబ్యూట్స్ అనొచ్చు, అబౌట్ ద ఫ్యూచర్స్ అనొచ్చు, అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, అబౌట్ ద క్వాలిటీస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇవి అబౌట్ ద లీడర్‌షిప్. ప్యూర్‌లీ అబౌట్ ద లీడర్‌షిప్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ ఇన్ ఎనీ ఫీల్డ్ యూ వాంట్, అంటే వాటెవర్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. నీకు ఒక లీడర్‌షిప్ స్కిల్స్ కావాలి, ఒక లీడర్ లాగా నువ్వు ఉండాలి అని నిన్ను నువ్వు ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటే యూ మస్ట్ హావ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్. మనకి క్వాలిటీస్, ఇలాంటి క్వాలిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ నెపోలియన్ హిల్ చెప్తున్నారనమాట. బేసిక్‌గా చూడండి, ఈ లెసన్ పేరు ఒకసారి చూసుకుంటే ఏంటి, లెసన్ పేరు ఏంటి, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. అంటే ప్లానింగ్ చేసేవాళ్ళు బేసిక్‌గా ఎవరుంటారు? ఎవరైతే లీడర్ పొజిషన్‌లో ఉంటారో వాళ్ళు మాత్రమే ప్లానింగ్ చేస్తారు. కిందున్న పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆ ప్లాన్‌ని బేస్ చేసుకొని పని చేసేవాళ్ళే గానీ, వాళ్ళ ప్లానింగ్ ఇవ్వడానికి ఎటువంటి హెల్ప్ ఇయ్యరనమాట. కాబట్టి ఒక లీడర్ అనేవాడే కరెక్ట్‌గా ప్లానింగ్ చేస్తాడు కాబట్టి, ఆ లీడర్‌కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు బెస్ట్ లీడర్ ఉంటేనే ఆయన ఇచ్చే ప్లానింగ్ బెస్ట్ ప్లానింగ్ ఉంటది. ఒక లీడరే వర్స్ట్ లీడర్ ఉన్నాడనుకో, ఆబ్వియస్‌గా ఆయన ప్లానింగ్ కూడా వర్స్టే ఉంటదనమాట. కాబట్టి
యువర్ కంప్లీట్‌లీ యువర్ ఆర్గనైజేషన్ గావచ్చు, యువర్ వాటెవర్ ఆ ఆర్గనైజేషన్ యొక్క డెవలప్‌మెంట్ అనేది ఎక్కడి నుంచుంటదంటే, అక్కడ ఆ లీడర్ ఏసే డెసిషన్స్ మీద, ఆ లీడర్ ఏసే ప్లానింగ్ మీద ఉంటదనమాట. కాబట్టి మనం గూడా మన లైఫ్‌లో సక్సెస్ కావాలంటే, కంప్లీట్‌గా మన సక్సెస్ బేస్డ్ ఆన్ అవర్ డెసిషన్స్ అండ్ అవర్ ప్లానింగ్. కాబట్టి ఆ డెసిషన్స్, ప్లానింగ్ ఎయ్యాలి అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? మన లోపట ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మన లోపట ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉండాలి? దాంతోని మనం కరెక్ట్‌గా ప్లానింగ్ ఎయగలుగుతాం అనేది ఈరోజు మనం నేర్చుకుందాం అనమాట. కాబట్టి ద అట్రిబ్యూట్స్ టు బికమ్ ఎ లీడర్ ఆర్ ఫర్ ఎ బెటర్ లీడర్‌షిప్ అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. కాబట్టి దేర్ ఆర్ 11 రూల్స్ కంప్లీట్‌గా మనకి 11 సూత్రాలున్నాయి. ఈ 11 రూల్స్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే యూ కెన్ బికమ్ ఎ బెటర్ పర్సన్. యూ కెన్ బికమ్ ఎ బెటర్ లీడర్. సో, ఆటోమేటికల్లీ యూ విల్ మేక్ ఎ బెటర్ ప్లాన్స్. డెఫినైట్‌లీ యూ విల్ మేక్ ఎ బెటర్ ప్లాన్స్ అనమాట. కాబట్టి దాంట్లో అట్రిబ్యూట్ నంబర్ 1 ఆర్ క్యారెక్టరిస్టిక్స్ నంబర్ 1 ఏంటంటే అన్‌వేవరింగ్ కరేజ్ అంట. అంటే మన దగ్గర ఏముండాలంటే కొంచెం గూడా జనుకు అనేది భయం అనేది ఉండొద్దంట. ఒక లీడర్‌కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? యూ మస్ట్ హావ్ అ అన్‌వేవరింగ్ కరేజ్. ఎందుకంటే అన్‌వేవరింగ్ కరేజ్ ఉంటే నీ పైన నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువుంటది. యూ విల్ డామినేట్ ఎవ్రీవన్. రైట్. ఒక లీడర్ అనేవాడేంటి? ఆయన థాట్స్‌తోని, ఆయన డెసిషన్స్‌తోని అందరిని డామినేట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ ఎబిలిటీ ఉండాలి. కాబట్టి దానికోసం మనకుండాల్సింది అన్‌వేవరింగ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చాలా క్లియర్‌గా చెప్తున్నారనమాట. అండ్ అట్రిబ్యూట్ నంబర్ 2 ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంట. అంటే ద వన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్‌సెల్ఫ్ కెనాట్ కంట్రోల్ ఎవ్రీవన్. సో, నేను అందరిని కంట్రోల్ చేయాలి. ఒక లీడర్ అనేవాడు అన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ తనని తాను కంట్రోల్ చేసుకోగలగాలి. తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. బయట దేన్ని కంట్రోల్ చేయలేడనమాట. కాబట్టి సెకండ్ రూల్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ రూల్. వన్ మస్ట్ హావ్ ద సెల్ఫ్ కంట్రోల్. అండ్ ద థర్డ్ రూల్ ఏంటంటే ఏ కీన్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అనమాట. అంటే నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్‌లో, నువ్వు తీసుకున్న ప్రతి ప్లానింగ్‌లో న్యాయపూర్వకంగా చేయాలనమాట. అంటే ఎట్లా అంటే ఎవరిని మోసం చేయడం గాని, ఎవరిని తప్పు చేయడం గాకుండా, ఎవరిని కించపరచడం గాకుండా, ఎవరి మోరల్ వాల్యూస్‌ని తగ్గించకుండా ప్రతి ఒక్కరికి అందరికి హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా జస్టిస్‌ని మైండ్‌లో పెట్టుకొని నువ్వు ప్లానింగ్ చేయాలన్నమాట. సో, అది లీడర్‌కి ఉండాల్సిన థర్డ్ క్వాలిటీ. అండ్ లీడర్‌కి ఉండాల్సిన ఫోర్త్ క్వాలిటీ ఏంటంటే డెఫినెట్‌నెస్ ఆఫ్ డెసిషన్స్. అంటే లీడర్ అనేవాడు ఎవ్రీ టైమ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హవర్ సిట్యుయేషన్స్ తగ్గట్టు డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ ఎలా ఉండాలి? డెఫినెట్‌నెస్‌గా ఉండాలి. అంటే ఏంటంటే సడెన్‌గా ఒక డెసిషన్ తీసుకొని సడెన్‌గా సిట్యుయేషన్ మారగానే డెసిషన్ మార్చేవారు ఏమవుతారంటే కింద ఉండే ఎక్కువ మంది జనాలు ఎఫెక్ట్ అయిపోతారు. అంటే లీడర్ ఇచ్చిన స్మాల్ డెసిషన్ చేంజ్ చేయడం వల్ల కింద దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ అయితదనమాట. కాబట్టి నీ యొక్క స్మాల్ చేంజ్ ఇన్ యువర్ డెసిషన్ ఆల్సో మేక్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ. కాబట్టి నీ యొక్క డెసిషన్స్ అనేది చాలా డెఫినెట్‌నెస్‌గా ఉండాలనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తున్నారనమాట. అండ్ ద ఫిఫ్త్ రూల్ ఈస్ డెఫినెట్‌నెస్ ఇన్ ప్లాన్స్ ఉండాలనమాట. అంటే మనం ఏసే ప్లాన్స్‌లో చాలా క్లారిటీ ఉండాలి. చాలా అండర్‌స్టాండింగ్ ఉండాలనమాట. అండ్ యూ మస్ట్ బి వెరీ మచ్ అకౌంటబుల్. నువ్వేసే ప్లాన్స్‌కి నువ్వు చాలా అకౌంటబుల్‌గా ఉండాలి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. ఇఫ్ సంథింగ్ గోస్ రైట్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. అంటే నీ యొక్క ప్లాన్స్‌లో అంత డెఫినెట్‌నెస్ ఉన్నప్పుడే యూ కెన్ బికమ్ ఎ బెటర్ లీడర్ ఫర్ ఆల్ ద పీపుల్ అనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. అండ్ లెసన్ నంబర్ 6 అంటే ఫ్యూచర్ నంబర్ 6 ఏంటంటే ద హాబిట్ ఆఫ్ డూయింగ్ మోర్ థాన్ పెయిడ్ ఫర్. అంటే ఏంటంటే నీకు ఎంతైతే ఇస్తున్నారో దానికంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతదంటే జనాల దగ్గర నుంచి ఎక్కువ లవ్ అండ్ రెస్పెక్ట్ తెచ్చుకోగలుగుతావన్నమాట. అంటే నాకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తే నాకింత డబ్బులిస్తున్నారు. రైట్? అదే డబ్బులకి అందరూ కొంచెం వర్కే చేస్తారు. బట్ నేను అదే డబ్బులకి ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసినా అనుకో నాకేం దొరుకుతుందక్కడ? ఆ జనాల దగ్గర నుంచి డబ్బే గాదు. ఐ గెట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్ ఇయ్యడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఒక లీడర్‌షిప్ ఉండే పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ కాబట్టి దట్ ప్లేస్ డిమాండ్స్ ద రెస్పెక్ట్. ఆ ప్లేస్ చాలా రెస్పెక్ట్‌ని డిమాండ్ చేస్తది కాబట్టి జనాలు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? యూ హావ్ టు వర్క్ మోర్ థాన్ ద నెసెసరీ. యూ హావ్ టు వర్క్ మోర్ థాన్ ద నీడ్ అనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. అండ్ అట్రిబ్యూట్ నంబర్ 7 ఏంటంటే ఏ ప్లీజింగ్ పర్సనాలిటీ. అంటే ఏంటంటే ప్లీజింగ్ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్కరి దగ్గరికెళ్లి బతిలాడడం అని గాదు. ప్లీజింగ్ పర్సనాలిటీ అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని, వాళ్ళ యొక్క ఎథిక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కంఫర్టబుల్ అంటే నీ కింద పనిచేసే వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే విధంగా నువ్వు వాళ్ళకి ప్లాన్ గాని, నీ యొక్క డెసిషన్స్ గాని అలాట్ చేస్తే డెఫినిట్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నీకు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రెండోదేంటంటే నువ్వు వాళ్ళ త్రూ ఆలోచిస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా నీ త్రూ ఆలోచించి నీతోని లాంగ్ టర్మ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే గమనించండి మన కిందున్న వాళ్ళు మనతో లాంగ్ టర్మ్ వర్క్ చేయాలనుకుంటున్నారంటే దట్స్ ఎ గ్రేటెస్ట్ సక్సెస్ ఫర్ ఎ లీడర్. ఎందుకంటే ఒక లీడర్ ఉండే యాటిట్యూడ్‌తోనే జనాలు నీతో ఉండాలా, వెళ్ళిపోవాలని డిసైడ్ అయితారు. కాబట్టి నీతోని ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నారంటే డెఫినిట్‌గా యువర్ యాటిట్యూడ్ ఇస్ వెరీ గుడ్ అనేది ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. అండ్ లెసన్ నంబర్ 8 ఏంటంటే సేమ్ సింపతి అండ్ అండర్‌స్టాండింగ్. యూ మస్ట్ బి సింపథెటిక్ అండ్ యూ మస్ట్ బి వెరీ మచ్ అండర్‌స్టాండింగ్ టు ద పీపుల్ అరౌండ్ యూ. అంటే నీ చుట్టుపక్కల జనాలకి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా చాలా సింపథెటిక్‌గా దాన్ని డీల్ చేయాలన్నమాట. అంటే బేసిక్‌గా లీడర్ అనే వాళ్ళు ఎలా చేస్తారు? చాలా హార్ష్‌గా డీల్ చేస్తారు. చాలా రూడ్‌గా డీల్ చేస్తారు. బట్ మనం ఏం చేయాలి?
చాలా సింపథెటిక్‌గా అండ్ వెరీ అండర్‌స్టాండింగ్ నేచర్‌గా రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరితో పాసిబుల్ కాదు. సింపథెటిక్‌గా ఉండడం, అండర్‌స్టాండింగ్ ఉండడం అందరి వల్ల కాదు. కాబట్టి ఓన్లీ ఫ్యూ పీపుల్ బికమ్ వెరీ గ్రేట్ లీడర్స్ ఇన్ థిస్ వరల్డ్. కాబట్టి యూ హావ్ టు లెర్న్ టు బి సింపథెటిక్ అండ్ లెర్న్ టు అండర్‌స్టాండింగ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. దట్ ఈస్ అబౌట్ లా నంబర్ 8. ఫ్యూచర్ నంబర్ 8 అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ నంబర్ 9 ఏంటంటే మాస్టరీ ఆఫ్ డీటెయిల్. అంటే నువ్వు తీసుకున్న ప్లానింగ్‌లో, నువ్వు తీసుకున్న డెసిషన్స్‌లో దేర్ ఆర్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ మైన్యూట్ డీటెయిల్స్‌లో కూడా నువ్వు ప్రాపర్‌గా మాస్టర్ చేయగలగాలి. ఎందుకంటే చెప్పారు కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. ఒక చిన్న మైన్యూట్ చేంజ్ ఇన్ ద డెసిషన్ మేక్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద బాటమ్. అంటే గ్రౌండ్‌లో నీ కింద పనిచేసే వాళ్ళకి ఆ చిన్న డీటెయిల్ నీకు చూడడానికి చిన్నది అనిపించొచ్చు. బట్ దానివల్ల మాసివ్ లెవెల్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ మైన్యూట్ లెవెల్‌లో, ఆ డీటెయిల్ లెవెల్‌లో కూడా నువ్వు మాస్టర్ అయ్యి ఉండాలి. సో, దెన్ యూ విల్ బికమ్ ఎ బెటర్ లీడర్ అని ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. అండ్ అట్రిబ్యూట్ నంబర్ 10 ఏంటంటే విల్లింగ్‌నెస్ టు అస్యూమ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంట. అంటే ఏంటంటే ఏ లీడర్ మస్ట్ బి వెరీ మచ్ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ మచ్ అకౌంటబుల్. రైట్. అంటే నీవొక ప్లానింగ్ ఇచ్చినావు. ఆ ప్లానింగ్ కంప్లీట్‌గా బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ అండ్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేషన్, యువర్ సెల్ఫ్ నాలెడ్జ్ తోనే ఇస్తావు కాబట్టి దాంతోని ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ అండ్ యూ మస్ట్ బి అకౌంటబుల్. ఇఫ్ సంథింగ్ గోస్ రైట్, ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ రైట్ వే, దెన్ యూ మస్ట్ బి స్టిల్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ అండ్ స్టిల్ యూ మస్ట్ బి అకౌంటబుల్. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది, అకౌంటబిలిటీ అనేది లీడర్‌షిప్‌కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే బేసిక్‌గా ఏం చేస్తారంటే ఇఫ్ సంథింగ్ గోస్ రైట్ జనాలేమనుకుంటారు నా వల్లే అది మంచి జరిగిందంటారు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ నేను ఇంత మంచి ప్లానింగ్ ఇచ్చినా వీళ్ళందరూ చెడగొట్టిర్రంటారు. సీ దట్స్ ద థింగ్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ స్టిల్ యూ హావ్ టు బి అకౌంటబుల్ అనేది ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తారు. తప్పు జరిగినా అది నేనేదో మిస్టేక్ చేయడం వల్ల జరిగింది అని నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే యూ ఆర్ ఎ గుడ్ లీడర్. యూ ఆర్ ఎ బెటర్ లీడర్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నారనమాట. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అట్రిబ్యూట్ నంబర్ 11 ఏంటంటే కోఆపరేషన్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ వాంట్ కోఆపరేషన్. ఒక పర్సన్‌గా యాస్ ఎ సింగిల్ పర్సన్‌గా యూ కెనాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యాస్ ఎ లీడర్‌గా ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ ఆన్ దిస్ వరల్డ్ అంటే ఆ లీడర్ మస్ట్ బి కోఆపరేటివ్. ట్రై టు అండర్‌స్టాండ్. నీ కింద ఎంత ఎక్కువ మంది జనాలుంటే అంత పవర్ నీకుంటది. అంత రెస్పాన్సిబిలిటీ నీకుంటది. అండ్ అంత రెస్పెక్ట్ నీకుంటది. కాబట్టి యాస్ ద పవర్ కమ్స్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కమ్స్. కాబట్టి ఒక లీడర్ అనేవాడు పవర్‌ఫుల్‌గా ఉండాలంటే డెఫినిట్‌గా చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి యూ మస్ట్ బి కోఆపరేటివ్ విత్ ద పీపుల్ అండర్ యూ. సో, నీ కిందున్న ప్రతి ఒక్కరి డెసిషన్స్‌కి నువ్వు మ్యాటర్ చేయాలి. ప్రతి ఒక్కరి డెసిషన్స్‌కి నువ్వు చాలా కోఆపరేటివ్‌గా ఉండాలి. కాబట్టి దెన్ పీపుల్ విల్ వర్క్ ఫర్ యూ ఫర్ ఎ లాంగర్ టైమ్. పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. People will give you power. When you have a lot of power and when you have a lot of respect, you will become a greatest leader in this world. Try to understand, friends. These 11 are deadly, deadly. I really liked it. ఈ 11 attributes గాని మనం నేర్చుకోగలిగితే యూ కెన్ బికమ్ ఎ లీడర్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ ఈస్. ట్రై టు అండర్స్టాండ్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్‌లీ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ లీడర్ అంటే ఫస్ట్‌లీ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ ఫాలోవర్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇది చాలా మందికి అర్థం కాదు. నువ్వు ఒక మంచి లీడర్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ ఒక మంచి ఫాలోవర్ అయ్యి ఉండాలి. ఒక గ్రేట్ లీడర్‌కి నువ్వు ఒక ఫాలోవర్ అయ్యి ఉంటే డెఫినిట్‌గా ఆ ఫాలోవర్ అనేవాడు ఎలా ఉండాలి? ఇంటెలిజెంట్ ఫాలోవర్ ఉండాలి. మనం మామూలుగా చూడండి ఫాలోవర్స్ ఎలా ఉంటారు? భక్తులు అంటే పిచ్చోళ్ళు. వాళ్ళు ఏం చేసినా ఒప్పుకుంటారు. అట్లా కాదు. ఫాలోవర్ అనేవాడు ఎలా ఉండాలి? చాలా ఇంటెలిజెంట్‌గా ఉండాలి. యూ హావ్ టు అబ్జర్వ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద లీడర్ అబోవ్ యూ. దట్ ఈస్ వాట్ ఇంటెలిజెంట్ ఫాలోవర్ ఈస్. అదే నార్మల్ ఫాలోవర్ అంటే ఏంటి? జస్ట్ వాళ్ళు చూసి సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ జస్ట్ ఎ ఫాలోవర్. ఇంటెలిజెంట్ ఫాలోవర్ ఏం చేస్తాడు? హి అబ్జర్వ్ ద స్కిల్స్ ఫ్రమ్ ద లీడర్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ ఫస్ట్ యూ వాంట్ టు బికమ్ ఎ ఇంటెలిజెంట్ ఫాలోవర్ టు సమ్ అదర్ లీడర్. ఎవరైనా ఒక లీడర్‌ని పెట్టుకోండి మీ లైఫ్‌లో. అది అంబేద్కర్ గావచ్చు, మహాత్మా గాంధీ గావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గావచ్చు, వాటెవర్ ద లీడర్, పొలిటికల్ లీడర్ గావచ్చు, బిజినెస్ లీడర్ గావచ్చు, హూఎవర్ ద లీడర్. టేక్ వన్ లీడర్. సీ లుక్ ఎట్ మై బ్యాక్. ఆళ్ళందరూ దే ఆర్ ద లీడర్స్. వాళ్ళందరూ లీడర్స్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఏంటంటే యూ హావ్ టు కీప్ ఎ లీడర్ అబోవ్ యూ అండ్ యూ హావ్ టు ఫాలో హిమ్ very intelligently and you have to observe the concepts and the fundamentals from that leader so that definitely after some time you will become a better leader. So sudden గా బెటర్ లీడర్ కావాలంటే ఓవర్ నైట్ కాలేరు కదా ఎవరు. ఫస్ట్ యూ హావ్ టు అబ్జర్వ్. దట్ ఈస్ పర్స్పెకాసిటీ. యూ హావ్ టు అబ్జర్వ్ విచ్ కెనాట్ బి పర్సీవ్డ్ బై ఎవ్రీవన్. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. చాలా తక్కువ మందికి అర్థమైతది తెలుగు క్లాస్. అండ్ మోస్ట్‌లీ మీరు ఇక్కడ వరకు వింటున్నారంటే డెఫినెట్‌లీ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ ఇన్ యువర్ లైఫ్. So I appreciate you. You want to become a leader and you will become a leader. Yes, with these skills will become a leader. This is very prominent skills, very prominent ethics. Just what we discussed. That's all friends. That's about the leadership. And ఇక్కడ ఏంటంటే ఈ రోజు మనం అబౌట్ లీడర్‌షిప్, అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్‌షిప్ గురించి డిస్కస్ చేసినాం. రేపు ఇంకోటి డిస్కస్ చేద్దాం అబౌట్ ద లీడర్‌షిప్ గురించే. స్టే ట్యూన్డ్. రేపటి క్లాస్‌కి కూడా రండి. ఈ రోజు మీరు లీడర్‌షిప్ కంప్లీట్‌గా విన్న వాళ్ళైతే కమ్ టు టుమారో దట్ విచ్ ఈస్ డే 218. ఆ వీడియోకి కూడా రండి. అందులో ఏం డిస్కస్ చేద్దామంటే ఒక లీడర్‌షిప్‌కి ఉండకూడని అలవాట్లేంటి? ఉండకూడని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇప్పుడైతే ఏమైతే ఉంటే నువ్వు బెటర్ లీడర్ అయితే ఉంటావు కదా! ఒక బెటర్ లీడర్ కావాలంటే నీ దగ్గర ఏమేమి ఉండొద్దు అనే దాని గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. రేపు కూడా చాలా క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కాన్సెప్ట్ ఏందంటే ఒకే రోజు మొత్తం చెప్తే మైండ్ అంతా డిస్టర్బ్ అయితది. కాబట్టి ఈరోజు
బెటర్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాం. రేపు ఏవైతే మన దగ్గర ఉండొద్దు టు బికమ్ ఎ గుడ్ లీడర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.